ఓకే రాకేష్ ఇదండి మంగళగిరి హిందూపురం మొత్తం ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అవనండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవ్వండి మొత్తం ఈ దెబ్బతో క్లోజ్ అవుతుంది అని మీ వాయిస్ మ్యూట్లో ఉంది. వర్మ గారు రెడ్డి గారు చెప్తూ కొన్ని నియోజకవర్గాలు మర్చిపోయారు. నిజామాబాదు, హైదరాబాదు, సికింద్రాబాదు, మహబూబ్ నగర్ ఇవి కూడా మేమే గెలుస్తామని చెప్పడం మర్చిపోయాడు ఆయన పిచ్చి పరాకాష్ఠకి వెళ్తే ఇలానే ఉంటది వర్మ గారు. ఆయన చెప్పిన స్టాటిస్టిక్స్ లో ఎంత శానిటీ ఉందో నేను చెప్తా వినండి. 2019 ఎలక్షన్స్ లో మన ఓటింగ్ శాతం ఎంత అనేది జనాలు తెలుసుకోవాలి. 3.64 లక్షల మంది, అందులో 79.2% 4% ఓటింగ్ జరిగింది. అదే ఈ సంవత్సరం 4.14 కోట్లు. ఈ 4.14 కోట్లు పెరిగిన ఓట్లతో కలిపి ఉన్న స్టాటిస్టిక్స్ ఇందులో 81.3% ఓటింగ్ పెరిగింది. ఇందులో బైఫర్కేషన్ తర్వాత పెరిగిన ఓట్లలో గత ఎలక్షన్స్ కి ఇప్పటికి డూప్లికేషన్ జరిగింది. ఈ ఎలక్షన్స్ కే ప్రతి పార్టీ కూడా డూప్లికేషన్స్ తీసేసినాయి. చనిపోయిన వారు, డబుల్ ఓటింగ్, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అటాచ్ వేసుకుంటే కనుక సైడ్కి వెళ్ళిపోయి ఉందో రెడ్డి గారి మాటలో వణుకు కనబడతా ఉంది, రెడ్డి గారి మాటలో భయం కనబడతా ఉంది. ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నావు, అయినా సరే మీరు ఓపిక లేకపోతే కదా నేను చెప్పినాడు తప్పుంటే అంతేగాని మేము గెలిచేస్తామంటే ఎట్టా? వర్మ గారు గమనించాల్సిన విషయం ఇంకోటి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్రలో ప్రతిపక్షం నుంచి ప్రభుత్వాన్ని ఎదుర్కొని గెలిచిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు. ఒక్క రాష్ట్ర విభజనప్పుడు కాంగ్రెస్ ని ఎదుర్కొన్నారు అంతే. అంతకు మించి ప్రతిపక్ష స్థానం నుంచి ప్రభుత్వాన్ని ఎదుర్కొని గెలిచిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు. మీరు రాజకీయ చరిత్ర మొత్తం ఆయన తీసుకోండి. రాజకీయ చరిత్ర మొత్తం ఆయన తీసుకోండి. ప్రతిపక్షం నుంచి ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఎప్పుడు అతను గెలవలేదు. రాకేష్ మ్యూట్ లోకి వెళ్తుంది మీ వాయిస్. తెలుసుకోలేకపోతున్నారు వర్మ గారు. ఈరోజు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి ఏజ్ పెరిగింది, ఏదేదో సూత్రాలతో టైం పాస్ చేస్తా ఉన్నారు. చిన్నపిల్లలకి పొడుపు కథలో పిట్ట కథలో చెప్పినట్టు వాళ్ళు కూడా ఈ సూత్రాలతో టైం పాస్ చేస్తా ఉన్నారు. అంతకు మించి వాళ్ళకి ఇంకో మార్గం కనబడట్లా. ప్రజలు వన్ సైడెడ్ గా డిసైడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు కులాల సంగతి చెప్తా ఉన్నారు, మేము వర్గాల సంగతి చెప్తా ఉన్నాం. ఏ ఒక్క రైతు 4వ తారీఖు మీరు చూడబోతున్నారు. ఆ దెబ్బ రుచి మీరు చూడబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల దెబ్బ, ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల దెబ్బ, ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల దెబ్బ, ఆంధ్రప్రదేశ్ పేదల బడుగు బలహీన వర్గాల దెబ్బ. ఈ ధనవంతులు పెత్తందారులు ఎన్ఆర్ఐలు ఫ్లైట్లు వేసుకుని వచ్చేవాళ్ళు, లక్షల జీతాలు తీసుకునేవాళ్ళు, వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలు 4వ తారీఖు చెప్పబోతున్నారు గుణపాఠం. పేద ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు, వాళ్ళు బలహీనులు, వాళ్ళు ఏం చేయలేరు అనుకుంటున్నారు. కానీ ఓటు ద్వారా 4వ తారీఖు మీకు రిజల్ట్స్ చూపించబోతున్నారు. ఉండేలు రుచి చూపించబోతున్నారు. చూడండి. ఆలోచించండి, ఎంత ఆలోచిస్తున్నారో ఆలోచించండి. అంతేగాని దీనికి సమాధానం లేకుండా ఇవాళ ఏదో కూర్చొని మనం చెప్పేశామంటే కుదరదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరించాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం అందరూ కూడా తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నా. కీర్తన గారు, సార్ మీరు మాట్లాడుతున్నారా పేదల గురించి, పెత్తందారితనం గురించి? కొంచెమన్నా ఆలోచన ఉండాలి సార్. నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ఈ రోజు ప్రతి ఒక్క దానికి ఛార్జ్ చేసి చెత్త కూడా పన్నేసిన ప్రభుత్వం మీ చెత్త ప్రభుత్వం. మళ్ళీ మీరు పేదలకి పెత్తందారులకి మధ్య డిఫరెన్స్ చూపిస్తూ ఒక పెత్తందారితనం చేసే వైసీపీ క్యాడర్ వచ్చి ప్రజల గురించి మాట్లాడుతుంది. కౌన్సిలర్ స్థాయి వ్యక్తులను కూడా డబ్బులు దంచుకుంటున్న రోజా గురించి చెప్పండి ఈ మాట. అలాగే అమ్మటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర చిప్పించుకుంటారే 3.5 లక్షలు మన ఒక బాధితురాలు మాట్లాడింది. అటువంటి ఆడవాళ్ళకి చెప్పండి పెత్తందారితనం అంటే ఏంటని. డోర్ డెలివరీ చేస్తే ఇంతవరకు వాళ్ళని శిక్షణ ప్రివెంట్ చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టుకొని శాల్వాలు కప్పి మాట్లాడుతున్నాడు ఆయన. అయినా మీరు కుప్పంలో ఓడిపేస్తాను, పిఠాపురంలో ఓడిపేస్తాను, సొంతం చెల్లి
ఆ అవినాష్ రెడ్డిని కడపలో ఎంపీగా, దాని గురించి మాట్లాడండి. సొంతం చెల్లెళ్ళు మాట్లాడుతున్నారు మీ కుటుంబ సభ్యుల గురించి. మీరు పక్కన వాళ్ళని ఓడించేది మిమ్మల్ని మీరు కాపాడుకోలేక అల్లాడుతుంటే పులివెందుల తెలుస్తుంది కదమ్మా, ఎందుకు ఎన్నికల తెలుస్తుంది కదా. చెప్తారు ప్రజలు జడ్జిమెంట్ ఇచ్చారు, బ్యాలెట్ బాక్స్ లో ఉన్నాయి, నిక్షిప్తమై ఉన్నాయి, ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. 4వ తారీఖు మైండ్ బ్లర్ బొల్లంతా వనికే ఓటమి భయంతో ఎవరికి ఓనుకో మీకు తెలుస్తుంది కదా, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఎవరికి ఓనుకో మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే మీరేమనుకుంటున్నారంటే సైలెంట్ గా ఉంటే భయం అనుకుంటున్నారు. బలహీనుడు అరుస్తాడు, బలవంతుడు మౌనంగా ఉంటాడు. గుర్తుపెట్టుకో, బలహీనుడు అరుస్తారు, బలహీనుడు అరుస్తారు, బలవంతుడు మౌనంగా ఉంటాడు. అది గుర్తుపెట్టుకో. ఊరికే కేకలేసి ఊగిపోతే పనులవో. పేద ప్రజల్ని అర్థం చేసుకునే ఆర్ద్రత ఉండాలా, పేదరికాన్ని అర్థం చేసుకునే ఆర్ద్రత ఉండాలా, పేద ప్రజలకు న్యాయం చేసే దమ్ము ఉండాలా. అంతేగాని ఊరికే అరిసి కేకలేస్తే అవ్వదు. అన్న సొంతం చెల్లెలకు జవాబు చెప్పండి. మళ్ళీ నాకు చెప్తారు వాళ్ళ చెల్లెని కూర్చోబెట్టండి, మేము మాట్లాడండి వాళ్ళ చెల్లెలతో. ఏంటమ్మా పరువు చేస్తున్నావు? రాయలసీమ ప్రాంతంలో జగన్ రెడ్డి తిరుగుతాడు మొహం పెట్టుకొని, ఆ అవినాష్ రెడ్డి మొహం పెట్టుకొని తిరుగుతున్నాడు. మేము పోతే అడుగుతున్నాను మమ్మల్ని, ఏంటమ్మా ఇంత దారుణంగా ఉన్నాడు ఆయన మమ్మల్ని అడుగుతున్నారు. మేము కడపకి వెళ్తే అట్ ప్రెసెంట్ మేము కడపలో ఉన్నప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు. సిగ్గు లేదా? ఏ మొహం పెట్టుకుని వస్తారు వైసీపీ వాళ్ళు మా ఇళ్ళ కాడికి అని అడుగుతున్నారు. చెల్లెళ్ళు అంత ఘోరంగా చెప్తున్నారు వాళ్ళ గురించి అని. వాళ్ళ 4వ తారీఖు చూద్దాంగా, 4వ తారీఖు చూద్దాంగా, కేకలేయండి, అరవండి కాదు, అరవండి చూద్దాం. 4వ తారీఖు చూద్దాం, అరువు తల్లి, అది గట్టిగా కేకలే చూద్దాం. 4వ తారీఖు రిజల్ట్స్ చూద్దాం. కేకలేసినంత మాత్రం 4వ తారీఖు రిజల్ట్స్ ఏమన్నా మారుతాయో. ఒంటి కాలు మీద తపస్సు చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఇంత కూడా ఇబ్బంది కలిగించలేరు. ప్రజలు ఆయన పక్షాన ఉన్నారు. పవన్ కళ్యాణ్ అమ్మ ఏందమ్మా ఈ గోల? మీరు పోటీ చేసిందే 21, అందులో టీడీపీ నుంచి వచ్చిన 15 మంది, అందులో నువ్వు గెలిచింది లేదు, తెలంగాణలో గెలిచింది లేదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచింది లేదు. 19 ఎన్నికల్లో 133 స్థానాలు పోటీ చేస్తే ఒక్కటంటే ఒక్కటి గెలవలేదు. అదేదో సినిమాలో సామెత ఏంటి రచ్చ అని మీరు మాట్లాడే మాటలకి, మీరు అరిసే అరుపులకి, మీరు ఊగిపోవడానికి, మీరు పోటీ చేసిన స్థానాలకి, మీరు గెలిచిన స్థానాలకి ఏమన్నా సంబంధం ఉందమ్మా? ఏమన్నా సంబంధం ఉందా? మీరు మాట్లాడే మాటలకి, మీరు పోటీ చేసే స్థానాలకి, మీరు గెలిచే స్థానాలకి ఏమన్నా సంబంధం ఉందా? చరిత్ర తెలుసుకోండి అన్నా. జూన్ 4 మళ్ళీ డిబేట్ లో కూర్చున్నాం. ఆరోగ్యం భద్రంగా చూసుకోండి. జూన్ 4వ తారీఖు దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ధైర్యం కోల్పోయి మనోభావం ఇది కోల్పోయి ఎక్కడో దాక్కోవద్దు. మేమేమి అనము, మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే. మిమ్మల్ని కూడా, మీకు కూడా సంక్షేమ పథకాలు అందుతాయి, మిమ్మల్ని కూడా సంతోషంగా చూసుకుంటాం. డిబేట్ కి రండి, దయచేసి డిబేట్ కి రండి. తీర్పు యాక్సెప్ట్ చేయండి. 4వ తారీఖు డిబేట్ కి రండి. ఏం కాదు ఎస్టేట్ కావద్దండి. రాష్ట్రంలో అందరినీ పార్టీ రహితంగా, కుల రహితంగా, మాకు ఓటు వేయని వాళ్ళని కూడా మర్యాద గౌరవించే పరిస్థితి మాది. రండి డిబేట్ కి రండి, నో ప్రాబ్లం. మీరు ఓడిపోతున్నారని మిమ్మల్ని రెడ్డి గారు మాట్లాడండి. వంగా గీతాలు వగల ఏడుపు లేడ్చినా, ఆయన సునీల్ గారు, చెల్మశెట్టి సునీల్ గారు ఎన్ని నాటకాలు ఆడినా, కాపు కాస్త రెడ్డిగా మార్చుకున్న ముద్రగడ వచ్చి ప్రచారం చేసిన, జగన్మోహన్ రెడ్డి గారు అంతిమంగా వచ్చి సిద్ధం అన్న, ప్రజా తీర్పు పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉంది. పిఠాపురంలో చక్రం నిప్పేది పవన్ కళ్యాణ్ గారు రాసి పెట్టుకోండి. రాష్ట్రం మొత్తం ప్రజలు ఏకాభిప్రాయం మీద ఎన్డీఏ కూటమి ఓటేస్తున్నారు. ఓటేశారు కూడా, ఓటేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది, వైసీపీ ఇంటికి పోబోతుంది. గుర్తు పెట్టుకోండి, ఫ్రస్ట్రేట్ కాకండి, ఆరోగ్యాలు భద్రంగా చూసుకోండి. జూన్ 4 మాట్లాడదాం. ఓకే బుజ్జి.